नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य, नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। ఏదో అవుతుంది దాంట్లో పెట్టుకోకూడదు. ఏది ఎలాగ నడుస్తుందో అలా నడుస్తూ ఉంటుంది. తావన్ మాత్రంగానే అటెన్షను ఎందుకంటే యూ మస్ట్ లుక్ లైక్ అటెండింగ్ టు దట్, నాట్ అటెంటివ్లీ. అక్కర్లేదు అది. అటెంటివ్లీ కూడా వద్దంటాను నేను. అటెంటివ్గా కొన్ని పనులు చేయమని నేను చెప్పాను ఇదివరకు. అటెంటివ్గా కూడా అక్కర్లేదు ఈ విషయంలో. అటెంటివ్లీ అంటే ధర్మంలో ఇతరులకి పనికొచ్చే పనులు అటెంటివ్గా చేయమన్నాను. స్వార్థ విషయంలో అటెంటివ్గా కూడా అక్కర్లేదు అన్నాను. కొంచెం తేడా. పరోపకారం విషయంలో బీ అటెంటివ్, డూ ఇట్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్. సొంత విషయంలో ఈవెన్ అటెంటివ్గా కూడా ఉండక్కర్లేదు, క్యాజువల్గా ఉండొచ్చు. ఇన్ఎఫిషియన్సీ కాదు. అటెంటివ్గా ఉంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఒకటి మెకానికల్ లా, అది లా ఆఫ్ మెకానిక్స్, అది లా ఆఫ్ ది స్పిరిట్ కాదు. ఇక్కడే వస్తుంది. అందుకని కఠోపనిషత్తులు నిశితా దురచయ, క్షురస్య ధార నిశితా దురచయ, కత్తి మీద అంచు మీద అడుగుపెట్టి దాటడం వంటిది నిశ్చిత దురచయ. దాన్ని దాటడం కష్టం సుమా. అది యమధర్మరాజే చెప్తున్నాడు. నిశితా దురచయ, క్షురస్య ధార నిశితా దురచయ అంటే కత్తి యొక్క ఎడ్జ్ ఆఫ్ ఎ రేజర్ డిఫికల్ట్ టు పాస్ ఓవర్. యూ మేక్ ఎన్ అటెంప్ట్, టేక్ ది హెల్ప్ ఆఫ్ ది గాడ్, హీ విల్ హెల్ప్ యూ. అది దాటిస్తుంది. అందుకని రేజర్స్ ఎడ్జ్గా దాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నారు వాళ్ళు. సోమర్సెట్ మాంక్ రాశాడు రేజర్స్ ఎడ్జ్ అని. బట్ కాన్స్టెంట్లీ ఇప్పుడు నేను నువ్వే వాచ్ చేసుకుని ఉండేటట్టయితే ఇట్ ఈస్ హెల్ప్. ఈవెన్ ఒమిషన్స్ అండ్ కమిషన్స్ యు ఆర్ సేఫ్. అయ్యో అలా చేయకుండా ఉండవలసింది, టూ మచ్గా చేశానేమో నేను, డజంట్ మ్యాటర్. ఆయన తలుచుకుంటే ఆ కర్మలో లోపం పాపం మెసేజ్. జాగ్రత్తగా ఉంటే అది ధరనే జరగదు. కాబట్టి ధర్మము, జీవన విధానం అంతా ధర్మంతో నిండి ఉండాలి. జయం మాత్రం ధర్మం వచ్చేటువంటి ఫలాన్ని కోసం కాదు. ధర్మము, దానము, కీర్తి వీటి ఫలం యొక్క కోసం కాదు. నెగిటివ్ లేకుండా ఉండాలి ధర్మం, అంతే. పాజిటివ్ రిజల్ట్స్ కోసం కాదు. కొంతకాలానికి యాటిట్యూడ్ స్థిరపడిపోతుంది. అన్నీ చేయమని అంటున్నాయి. ఏది చేయొద్దానో, వండుకోవద్దా, తినొద్దా, శ్రద్ధగానే వండుకోవాలి, శ్రద్ధగానే. అటెన్షన్ అంటే శ్రద్ధే కదా. అది ఎంత అటెన్షను రిక్వైర్డ్, అంతే. ఆల్ ది అటెన్షన్ కాదు, ఆల్ ది అటెన్షన్ ఓన్లీ దట్ పోర్షన్, దట్ ప్రపోర్షన్ ఆఫ్ అటెన్షన్ ఇస్ నెసరీ టు మేక్ ఇట్ ఆల్. కాలక్రమేణ సిద్ధి పొందుతాడు ప్రతివాడు. అది ఓ రౌండప్. శరీరాన్ని రిపేర్ చేసుకున్నారు కదా, అదే పొజిషన్. దాన్ని జాగ్రత్త పడుతున్నారా రోజును, అదే పొజిషన్. ఓనింగ్తో సరిపోయిందా? అంటే యాబ్సెంటీ ల్యాండ్లో అర్థం ఉంది. యు ఆర్ ఓనింగ్ ఇట్, యు ఆర్ నాట్ పొజింగ్ ఇట్. ఇక్కడి నుంచి రోజు వెళ్ళి అడుగు, వాళ్ళు సరిగా వస్తున్నాయా చూస్తున్నారు, యాటిట్యూడే. అలాంటప్పుడు ఇన్ఎఫెక్టివ్ పొజిటివ్ ఇన్స్టింక్ట్ ఎందుకు? దేహాభిమానం, దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం అనేది ఒక మ్యాటర్ ఆఫ్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. చేసినట్టే చేయడమే కానీ పొజిటివ్ ఇన్స్టింక్ట్లో ఉంటే దాని వచ్చిన లాభం ఏమైంది? ఏం జరిగింది? ఏదో దెబ్బ చేసింది, క్యూర్ అయింది, ఈశ్వరానుగ్రహం, లేకపోతే లేదు.
రిజల్ట్ ఏమిటంటే మన ఇన్స్టింక్ట్ వల్ల వచ్చింది, అది మంచి రిజల్ట్స్ వచ్చాయంటే జాగ్రత్త పడ్డాను, నాకు పాజిటివ్ ఇన్స్టింక్ట్ ఉంది కాబట్టి ఆరోగ్యం మళ్ళీ కుదురపడింది అంటారా? అలా అయితే ఎవరు పోకూడదు. ప్రతివాడికి ఉంది ఇన్స్టింక్ట్. అంటే కాకెత్తుకుపోతుంది, ఎత్తుకుపోతుంది. అది ఇన్ఎఫెక్టివ్ అన్నమాట. ఎందుకు యాటిట్యూడ్తో రిలీజ్ వచ్చేస్తుంది, రిలీజ్ వస్తుంది. పొజిషన్స్ ఏమి లేదు, ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, రియాలిటీ కాదు, అది టెండెన్సీస్ ఉన్నాయి. కానీ ఇన్స్టింక్టివ్ పొజెస్ ఒకటి, పొజిటివ్ ఇన్స్టింక్ట్ ఒకటి, రెండు చెప్తాయి. పొజిటివ్ ఇన్స్టింక్ట్ ఏమో మీ స్వవిషయాల్లో ఓనర్షిప్ కూడా ఉందని గట్టిగా అనలైజ్ చేస్తే లేదు. ఓనింగ్ పొజెసింగ్. ఇన్స్టింక్టివ్ పొజెసివ్ ఇన్స్టింక్ట్ ఏమో శరీర విషయంలో, నా పిల్లలు, అంతేకాదు నా కొడుకు ప్రాపర్టీస్, నా కొడుకు జీతాన్ని గురించి పొజెసివ్ ఇన్స్టింక్ట్ నాకు. ఇక వారు ఇంకోటి అనవసరంగా దాన ధర్మాలు చేసి వేస్ట్ చేయకు, డబ్బు జాగ్రత్త దాచుకోని చెప్పి మంచి అడ్వైజ్ అనమాట కొడుకు. వాడితో మంచి టెండెన్సీస్ ఉంటే మన పాజిటివ్ ఇన్స్టింక్ట్ వల్ల వాడి దాని గుణాన్ని కూడా బ్రేక్ వేస్తూ ఉంటాం, దాన్ని పాజిటివ్ ఇన్స్టింక్ట్ అంటాం. అదే ఇన్స్టింక్టివ్ పొజెస్ అంటే ట్రైంగ్ టు గ్రాబ్ అదర్స్ పొజిషన్స్. ఇన్స్టింక్టివ్ ప్రాసెస్ అంటే అలెగ్జాండర్ ఎగ్జాంపుల్ చెప్పాను, దానికి మితం లేదు. ఏమైంది, వాడి 35 years కూడా లేవాడు, పోతూ పోతూ చచ్చిపోయినాడు. బట్ ది ఇన్స్టింక్టివ్ ప్రాసెస్ ఇన్ హిమ్, ది arrogance destroyed many souls, many people, made him travel thousands of miles. Wasteful, stupid activity, harmful to the others, stupid to himself. మనిషి చేసే పాపం అంతా ఈ ఇన్స్టింక్ట్లో చేస్తున్నాడు. నాట్ ఓన్లీ మెటీరియల్ కాన్సెప్ట్లో కూడా చెప్పారు మొహమ్మదియన్స్. మతం ఉంది, ఈ ఇన్స్టింక్ట్ ఎంతవరకు వెళ్ళింది, పొజెస్ ఇన్స్టింక్టివ్ పొజెస్ ఎంతవరకు వెళ్ళిందంటే మీ ప్రాపర్టీయే కాదు, ఐ వాంట్ యువర్ మైండ్ అండ్ సోల్ ఆల్సో టు బి పొజెస్డ్ బై మీ. అంటే ఏంటి, నా రిలీజన్ మీరు యాక్సెప్ట్ చేయాలి. అవుట్ వాట్ డస్ ఇట్, నా రిలీజన్ మీరు యాక్సెప్ట్ చేయాలంటే ఐ వాంట్ టు పొజెస్ యువర్ సోల్ అండ్ మైండ్ అండ్ కాన్షియస్నెస్. కాబట్టి ఇఫ్ ఐ డోంట్ పొజెస్ యువర్ మైండ్ and yourself, I am not able to have your submission to my religion and my belief, I destroy you. చంపేయడం ఇంకొకటి. అంటే ఈ ఇన్స్టింక్టివ్ ప్రాసెస్ అంతవరకు వెళ్ళింది. మెటీరియల్ పొజిషన్స్ కాదు. సో ఇన్ఫ్యాక్ట్ he is not able to possess anything ultimately, but only he is possessed. అంతే కదా, వాడికే దెయ్యం పట్టింది. A man who tries to possess it, he is possessed. ఆ అజ్ఞానం చేతనే ఈ సృష్టిలో ఈ ప్రపంచం అంతా ఇంత కష్టం. వై షుడ్ సంబడి ట్రై టు కన్వర్ట్ సమ్వన్ ఎల్స్? Possessed, instinct to possess is one thing. He is possessed by that instinct. One is possessed by the instinct to possess other souls, which he will never be able to do. ఎప్పుడు చేయలేని వాడు, ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అది, ఎప్పుడు వాడు. అల్టిమేట్లీ ఆల్ ఈవిల్, ఆల్ ట్రబుల్స్ ఆన్ ది గ్లోబ్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ దిస్. ఇది తెలుసుకుంటే వాడు పండితుడు, జ్ఞాని. బైబిల్ తల కింద పెట్టుకుని నిద్రపోతే, ఈశావాస్యోపనిషత్తు తల కింద పెట్టుకుంటే అవుతుందా? ఈశావాస్యమిదం ఫస్ట్ చెప్పింది, ఈశావాస్యమిదం సర్వం, ఈశ్వరాధీనమైనది నీది కాదు. ఎంత పెద్ద మాట అది. ఈశావాస్యమిదం సర్వం, నీది కానిది నువ్వు తీసుకోవద్దు, ఈశ్వరుడిది ఇది కాబట్టి నీదేంటి, ఎందుకు తీసుకుంటావు? ఆ ఫస్ట్ వాక్యంలోనే అంత ఈశ్వరునికి అధీనమై ఈశ్వరునిదై ఉంది, ఇది అతడిదై ఉంది, ఇంకెవరిది కాదు. ఇంకెవరిదైనా అయితే వాడు శాశ్వతంగా ఉండాలి కదా. ఎవడు నిత్యంగా ఉంటాడో వాడిది ఆ వస్తువు. నిత్యంగా వాడే లేనప్పుడు వాడి వస్తువు ఎలా అవుతుంది ఏదైనా? కాబట్టి ఇప్పుడు నిత్యంగా ఉండేవాడు ఈశ్వరుడు, సృష్టి అంతా అతడిది. ఎవరు ఉండటం లేదు నిత్యం. ఆ మాటలోనే ఫస్ట్ టోటల్ అంతా వచ్చేసింది. అది దాన్ని సీరియస్గా తీసుకోవడం అంతే. సీరియస్గా తీసుకోవాలి ఈ మాటని. ఉపనిషద్ వాక్యాలు అంత సీరియస్గా తీసుకుంటాం, అంత రియలైజేషన్ వస్తుంది. పొద్దున స్నానం చేస్తూ ఉంటే ఈశావాస్యమిదం సర్వం మహాకృష్ణ మంత్రం అంతా వినిపిస్తూ ఉంటాం. మర్చిపోయానేమో అందుకని మళ్ళీ జ్ఞాపకం చేస్తాం.
నేను ఇక్కడ పెట్టుకున్న సబ్బు ఏమైంది అని వెతుకున్నాను. దానికి ఇదా సమాధానం. అసలు సబ్బుని గురించి కూడా ఇంత అంటే నేను పెట్టుకున్న సబ్బు నేను ఇక్కడ ఉండాలి ఏమైంది అని చెప్పి సత్యవతిని పిలిచి అడగడానికి ఉద్యుక్తున్నవ్వడం చేత రే నీది కాదు ఈ సబ్బు అని చెప్పడానికి కూడా ఈశ్వరుడు చెప్తున్నాడు అనమాట. ఎంత దయ ఎంత ఎవడ లోపల నుంచి ఎవడంటే చెప్పేది. వచ్చి బీరువా తీసుకుని బట్టలు రావనుకుని తాళాలు వేసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చాం కదా. ఏదో సబ్బుని గురించి కూడా నేను ఇక్కడ పెట్టుకున్నది ఏమైంది, పెట్టుకోవడం అనేది జ్ఞాపకం ఎందుకు రావాలి అని చెప్పి ఆలస్యం. అరే ఎందుకు పెట్టుకున్నాను, ఎందుకు జ్ఞాపకం రావాలి, ఇది స్టూపిడ్ థింగ్. వాట్ ఈస్ రాంగ్ విత్ దిస్ బ్రెయిన్? జ్ఞాపకం రాకూడదు, అసలు మర్చిపోయి ఉండాల్సి ఉంటుంది అని అనుకుంటుంటే ఈ మాట వినిపిస్తుంది. ఈ అనుక్షణం యోగికి కూడా, మహాయోగికి కూడా, బ్రహ్మజ్ఞానికి కూడా ఈశ్వరుడు రక్షణ కావాల్సి వస్తుంది. బ్రహ్మజ్ఞాని కూడా ఈశ్వరుడు రక్షణ అవసరం అవుతుంది. చూడండి, నాకెందుకు ఆయన రక్షణ అనుకోకూడదు? వాడి రక్షణ వల్లనే, వాడి దయ వల్లనే ఇది వచ్చింది ఈ జ్ఞానం. జ్ఞానాన్ని రక్షించుకోవాలి. మళ్ళీ దయ వల్ల జ్ఞానం వస్తే జ్ఞానాన్ని రక్షించుకోవడానికి వాడి సహాయం కావాల్సి వస్తుంది. మళ్ళీ పదిలంగా దాన్ని దాచుకోవాలి. ఏ ఎలకెత్తుకుపోతుందో అజ్ఞానం అనే ఎలక ఎప్పుడే పొంచి ఉంటుంది. అంత జాగ్రత్తగా ఉండాలి. ఉన్న విషయం నాకు మీకు తేడా ఏమిటి చెప్తున్నాను. ఈ సేవ పక్కన నవ్వుకున్నాను. చెప్పని నెత్తి పోసుకుంటాను. నిత్య జీవన విధానంలో ఏమీ దాపరికం ఉండకూడదు. ఆ కవచం ఎగ్జాంపుల్ కూడా దానికి సంబంధించింది. ఆ కవచం శ్రీపదాయన వచ్చేస్తే ఆనాడే సలాచర్ల గారు వచ్చి నాకు బంగారం కవచం తోడుకోవాలని ఉంది అంటాడు ఆయన. సరే నేను 10,000 ఇస్తాను, ఇంకో 5-6 వేల రూపాయలు బంగారం ఇస్తాను, సరిపోదు నాకు 25,000 ఏమిటి చూడు. ఇదివరకు దాన్ని ఇచ్చాము, పూర్వం ఇవ్వగలం కాదు. బంగారం కోసం 25,000 తక్కువ నేను తీసుకొని అంటాడు, తక్కువ పూర్తిగా ఇవ్వాలంటాడు. ఈ న్యాయమైనా ఈయనకి ఇవ్వడం, ఇంత ఎంకరేజ్ చేయొచ్చునా ఇవన్నీ ఆలోచించాం. సరే రేపు ఎల్లుండో రండి, మొదలు 10,000 ఇచ్చేసి తర్వాత రండి. చలాగ రఘునాథ శర్మ గారు వచ్చి భారతంలో ఒక శ్లోకం ఉందండి, ఆ శ్లోకార్థం ఇలాంటి విపరీతంగా ఉంది అని చెప్పి ఆ శ్లోకం చదివితే తలకింద అర్థం వస్తుంది. దాన్ని విడమర్చి ఆయన చెప్పడంలో ఇలా ఈ అర్థం నేను తెలుసుకున్నాను అని చెప్పి చాలా బాగా. ఏమిటంటే బ్రాహ్మణులు, స్త్రీలు, గోవులు మీరు పీడించినా సరే మిమ్మల్ని అది భరించి ఉండవలసిందే అని అర్థం. ఈ శ్లోకం ఇలా అర్థం వచ్చింది, నాకు చాలా చిత్రం అనిపించింది. ఆయన ఏదో 2 గంటలు కూర్చొని అంతా మాట్లాడి ఈ శ్లోకాన్ని గురించి మధ్యలో చెప్పేటప్పటికి ఓహో వేదం చదువుకున్న బ్రాహ్మణుడు కదా, ఆయన పీడించినా నేను భరించాలని మెసేజ్ ఇస్తున్నాడు. నాకు మెసేజ్ నాలుగు ఉన్నాడు. ఇక్కడ కరెక్షన్ ఎలా జరుగుతూ ఉంటుందో అని ఏం సందేహించక్కర్లేదు, ఇవ్వాల్సిందే. నాకుండే ధర్మజ్ఞానం సరిపోలేదు, క్లారిఫికేషన్ ఇచ్చాడు ఈశ్వరుడు. లేకపోతే నేను నా తెలివితో 15,000 ఇస్తాను, 20 అడుగుతాడు, 25 అడుగుతున్నాడు, 16,000 ఇస్తే తక్కువ ఏంటి, చాలు కదా, చాలా దాన్ని ఇంత పీడిస్తాడంటే మీ దగ్గరికి తీసుకునే పెడతానంటాడు. వండితనం. నేను పేషెంట్గా నాకు నవ్వుతున్నాను, నాకు ఐ డోంట్ లూజ్ బ్యాలెన్స్ పోదు. కానీ వీరికి ఎందుకు ఇవ్వాలి, ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఆలోచనలు. నేను సరే మాట్లాడు, ఓ డెసిషన్ ఇచ్చేశాడు ఈశ్వరుడు, నీకు ఎందుకు ఇంత ఆలోచన ఇచ్చేసేయకపోతే. తనని వంచడానికి వచ్చినటువంటి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వస్తే కర్ణుడికి సూర్యుడు ముందర చెప్పాడు వచ్చి, ఒరే నువ్వు నా వంశంలో పుట్టావు, నీకు ఈ సహజ కుండలాలు కవచం ఉన్నది, నిన్నెవడూ చంపలేడు. కానీ చూడు, తన వంశంలో పుట్టిన అర్జునుడిని కాపాడుకోవడం కోసమని దేవేంద్రుడు నీ దగ్గరికి వంచన చేసి ఇది అపహరించడానికి రాబోతున్నాడు, ఇవ్వకు జాగ్రత్త అని సూర్యుడు చెప్పాడు. అయినా వచ్చినవాడు ఇంద్రుడని తెలిసిన బ్రాహ్మణ వేషంలో వచ్చాడు కాబట్టి తనకి ఎంత నష్టమైనా ఇచ్చాడు. కేసులా అవునా? ఎంత బాగుంది కేసులో ఇమ్మీడియట్గాను. అదే భారతంలో శ్లోకమే, కానీ ఈ రెండు అన్వయం చేసుకున్నాను. ఓహో కర్ణుడు ఆ పని చేశాడు కదా,
గెలవడానికి ఆలోచన ఏమిటి, ఎవరో ఇచ్చిన నాదే, నేను ఇలా అర్జున్ సినిమాలు చూపించినట్టు తెల్లవాళ్ళు రిక్షాతోకి 50,000 సంపాదించాలి చేయలేదు కదా. పోయేది ఏమిటి. మళ్ళీ నేను అసలు సెకండ్ థాటే ఉండదు, వాడికి డబ్బు నాకు స్టేషనరీ అని అనుకుంటాను. నాకు కూడా డబ్బు అనుకుంటే ఇవ్వగలమండి. ఇచ్చే దాత ఏ దృష్టితో ఇచ్చాడో, ఎలా ఇచ్చాడు, డబ్బు అనుకుంటే ఇచ్చి ఉంటాడా. నేను కూడా అలాగే ఉండాలి, నేను అలాగే ఉండాలి కదా, నేను అలాగే ట్రీట్ చేస్తాను. నాది కాదు కదా అన్నారు, కూడా వచ్చి అడిగాడంటే నాదైతే వాడైతే అడుగుతాడు. పోనీ రైట్. సెకండ్ థర్డ్ బంగారం కవచం అది ఎవడు సపోర్ట్ చేయలేడు, ఎవడు సపోర్ట్, మోస్ట్ అన్సపోర్టబుల్ డిమాండ్ అది. ఈశ్వరుడు కూడా చూస్తుంటాడు బంగారం. వాక్యం తర్వాత ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆల్రెడీ డిసైడెడ్ యూ గో ఓన్లీ ఇన్ ద కరెక్ట్ వే. నిజమే, కానీ ఇన్స్టింక్టే సరిగా పనిచేయాలి. అలాంటప్పుడు ఇన్స్టింక్ట్ పని చేస్తుంది ఒక విధంగానే, లాజిక్ ఏమో ఎందుకంటోంది. ఇన్స్టింక్ట్ ఇవ్వద్దని అంటం లేదు, లాజిక్ ఏమిటంటే ధర్మాన్ని గురించిన లాజిక్. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, హరిజనులు ఉన్నారు, వాళ్ళు ఏదో అడిగారు, వాళ్ళకి ఇచ్చావు కదా, వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కదా, ఈయనకి ఎందుకు వేయాలి, బ్రాహ్మడు కదా, వేదం చదువుకుంటే కవచం కోసం ఏడవుతావు, తప్పు కదా, అది దాన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తావా, విజా ది పూర్ పీపుల్ అరౌండ్, హౌ కెన్ యూ సపోర్ట్ దిస్, ఇవన్నీ ఇవ్వడానికి ఇన్స్టింక్ట్లో దోషం లేదు, ఇన్స్టింక్ట్ రెడీగానే ఉంది. దట్ లెవెల్ వీ హావ్ టు ఈల్డ్ టు ది ఇన్స్టింక్ట్ కదండి. ఇన్స్టింక్టే కరెక్ట్. ఒక మాట డిస్క్రిప్షన్ అంటే ఆ పాత్రదానం ఇవన్నీ, పాత్ర అపాత్ర ఇదంతా ఎందుకు, అదే దేనికి ఈ ఎక్సెప్షను, ఈ ధర్మం విచిత్రం. ఆ మాట మెసేజ్ ఆయన్ని పంపించడంలో ఎంత నన్ను కాపాడుతున్నావా, అనుక్షణం పొరపాటుని నిద్రమత్తులో కూడా తప్పు చేయకుండా నన్ను చూస్తున్నావా, ఇంత కేర్ టేకరా నువ్వు నన్ను అని ఆశ్చర్యకరమైనటువంటి కేర్ టేకింగ్ అంటున్నా. నాకు even as a yogi, I would always influence your thinking, be present in you, in your ego, behind you. ఎంత నేను చేయగలిగిన అని నాకు లెసన్ అవసరం ఉంటుంది, మర్చిపోకుండా. ఈవెన్ యోగి, ఈవెన్ జ్ఞాని, బ్రహ్మజ్ఞాని కూడా అవేర్నెస్ అవసరం. ఎంత జాగ్రత్తగా అంటే ఇది ఈశ్వరుడి యొక్క తత్వం అంత విచిత్రంగా ఉందో, ఇంతకన్నా మీకు ఏమిటి, హిమాలయన్ పీక్ ఆఫ్ రివిలేషన్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్, కాన్స్టెంట్ ప్రెసెన్స్. He is present in our logic also, not merely consciousness and act. So he doesn't allow our logic to function independently. So he corrects even the logic of your thinking. ఎంత విచిత్రమైనటువంటి ప్రెజెన్స్ అది. బాగా ఆయన నిన్ను నేను అడిగి ఉండవలసిందనగా కూడా అనిపించింది. నువ్వేం ఏమంటావా లేదా, నేను అడిగితే పోయేది కదా, అడగకుండా చెప్పడం ఎంత దయ. అలాగా. సో అల్టిమేట్లీ టు మేక్ మీ రియలైజ్ హిస్ గ్రేస్, ది మెసేజ్ వితౌట్ ఆస్కింగ్. సో నెక్స్ట్ వచ్చాడు, దాని ఏంటి వడేమిటి పోస్ట్ మ్యాన్ లాగా. అంటే సరెండర్ అయితే అలా చేస్తాడు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ నోవేర్ నియర్ హిమ్, నో మెసేజ్ ఎట్ ఆల్, క్లోజ్ టు హిమ్, యు ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీ సెకండ్. అన్నం తింటుంటే కూడా, ఆ అన్నం తినడంలో కూడా ఒక పద్ధతి కరెక్ట్గా చేస్తూ ఉంటాడు. బట్ అల్టిమేట్లీ దిస్ షుడ్ బీ ది స్టేజ్, మనం అందరికీ వెళ్ళాలి, ఆ స్టేజ్కి వెళ్ళాలి, అది సరెండర్ కావాలి. అందుకని ఇమీడియట్గా ఉండేటటువంటి ఒక వ్యక్తి గురువుకి సరెండర్ అవ్వడం అనేటువంటిది. గురువు వాడికి సరెండర్ అయినాడు, వాడేమో గురువుని గైడ్ చేస్తున్నాడు, ఆ గురువు నాకు గైడ్ చేస్తున్నాడు. సో అల్టిమేట్లీ వీ ఆల్ డిపెండ్ ఆన్ వన్ అల్టిమేట్ ట్రూత్. అతడి వల్ల మనకి గురువుకి గురువుగా. సో అంతే, నేనే గైడ్ చేస్తానని గురువు అనుకోడు కదా, నేను గైడ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే యోగ పరిభాషలో నేను ఉంటాను లోపల అని చెప్పడం గురువు అంటాడు. అది యోగులు చెప్పేటువంటి పరిభాష. అంటే నేను ఈశ్వరుడు కాదు, నేనే ఉంటానని గైడ్ చేస్తాను కాదు అతడి ఉద్దేశం. నేను ఉంటానంటే నాలో ఈశ్వరుని ధరించి ఈశ్వరుడి యొక్క గైడెన్స్ నేను తీసుకుంటూ అలాగే నేను నీతో ఉంటాను అని చెప్పడం. అంటే నేనే ఉంటానంటే ఎలా సరిపోతుంది? ఎప్పుడు పైనుంచి కింద దాకా రావడం అనేది ఎంత గ్రేస్, అసలు
ఆశ్చర్యం అనిపించింది. నన్ను చూసి నేనే చాలా నవ్వుకున్నాను తర్వాత. ఇవాళ మార్నింగ్ చెప్తే ఈ సేవా సమేతం నాకు ఎందుకు కనపడాలంటే స్టూపిడ్ పీస్ ఆఫ్ ఎ సోప్ అండ్ ఏదో దాచపెట్టినట్టు పెడుతున్నాను నేను చెప్పాను. ఆనెస్ట్గా చెప్తాను నేను, ఇట్ లుక్స్ లైక్ ఓన్లీ స్టేషనరీ టు మీ. వైట్ పేపర్స్ అవి తెల్లగా ఉండేవ్వండి రాసుకోవడానికి అంటే ఇస్తాను చూడు అలా. నిద్ర పడలేదని. ఎందుకంటే పెట్టినవాడికి అది రూపాయలు అనే ఫీలింగ్, అది దాని తల కింద పెట్టడంలో ఆయనకి అది ధనం అనే భావం ఆయనకి, పెట్టినవాడికి. వీడికి అది ధనం అనే భావంతో వీడు పెట్టడం చేత ఆయన నిద్ర పట్టలేదు. ఆయనకి ధనం అనే భావం చేతగా అనుకోకూడదు మనం. ఆయనకు అలా అయితే దోషం అవుతుంది. తల కింద డబ్బు పెడితే నిద్ర పట్టలేదా, అయితే ధనం అనే భావం నీకు ఉందన్నమాట. అయ్యా నాది కాదు, పెట్టినవాడి భావం నన్ను పీడించిందని చెప్పి కరెక్ట్ కూడా ఎక్కడ ఉంటుంది సర్టిఫికెట్, అలా తిరగే చూస్తే తెలుసు. హర్నిసలు ఇది అవేర్నెస్ అన్న, ఎప్పుడు నిద్రపోకూడదు, నిద్ర అవసరం జారిపోకూడదు. నిద్ర మన చేతిలో. శుద్ధ జ్ఞాన స్వరూపుడు అంటే శుద్ధ జ్ఞాన స్వరూప పరమేశ్వరుడు, అతడి తత్వం ఈశ్వరులో ఉంది. శుద్ధ జ్ఞానేక మూర్తయ్య, శుద్ధ జ్ఞానేక మూర్తయ్య అంటే శుద్ధ జ్ఞానం అంటే ప్రపంచం యొక్క స్పృహ లేకుండా ఉండట, అవేర్నెస్. కానీ ప్రపంచ స్పృహ లేకుండా ఉండటం. ప్రపంచ స్పృహ ఉండాలంటే ఇంద్రియములకు కాలికి, చేతికి, కంటికి, కాలికి ఉంటుందంటే అవి ఆ కాన్షియస్నెస్లోనే ఇక్కడ తిరుగుతుంటుంది. అప్పుడు దీని గురించి డిస్క్రిప్షన్స్ జడ్మెంట్స్ ఇంత అక్కర్లేదు. ఏదో అలా ఇన్స్టింక్ట్గా క్యాజువల్గా ఏమవుతుందంటే పడవ నదిలో వెళ్ళిపోతూ ఉంటుంది, చక్కగా డౌన్ ది స్ట్రీమ్ వెళ్ళిపోతుంది, రెసిస్టెన్స్ లేకుండా. అలాగే ప్రయాణం చేస్తాడు ఆ ప్రవృత్తిలో ఉండేవాడు. ఈ మాటలు స్వప్నంలో మీకు కూడా దర్శనం అవుతాయి. స్వప్నంలో మీకు తెలియకుండానే అనుభవం అవుతుంటాయి. అవి ఆ పొరలు ఉల్లిపాయ పొరలాగా రాలిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అది నిత్యం, ఇది జర్నీ ఇది. అందుకని దీని గురించి ఎందుకు చర్చించడం, నాతో నేను చర్చించుకుంటే మీతో షేర్ చేసుకుంటాను. అలా ఉంటుంది ఎప్పుడు కూడా, అలాగే ఉండాలి, అస్మూత్గా వెళ్ళిపోవాలి. గాలి వాన వస్తుంటే ఎదురు నది ప్రవాహానికి ఎదురుగా బలవంతాన్ని తెడ్లు వేసుకుంటూ అవస్థపడి పడవ నడుపుకునేవాడు ఒకడును. చల్లని పండు నిండు వెన్నెల్లో రాత్రి చల్లని డౌన్ ది స్ట్రీమ్ పడవని ఎంజాయ్ చేస్తూ తెరచాపెత్తుకుని వెళ్ళిపోయాడు ఒకడు. లైఫ్ రెండు రకాలుగానే ఉంది. వాడు లివింగ్, వాడు అది పడవ, ఇది పడవ, అది నది, ఇది నది, ఆ నది, తేడా లేదు. అలా జీవన విధానం తీసుకోవాలి. జన్నులంతా మేసి ఏరు నెమరేసింది లేదు. అంటూరు సుబ్బారావు పాడు, ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది, నవ్వులతో కూర్చున్నట్టు అక్కడ కలుతో కెరటాలు అటు ఇటు ఉన్నాయి, వెన్నెలు మేసి పశువు నెమరేసింది. అలాగా కలవరపు నా బతుకు కలత నిద్రయ్యింది అంటాడు. అంటే అక్కడ నది వెన్నెల అంత ప్లెజెంట్గా ఉంది, నేను మాత్రం అందులో సరిగా లేను, నా ప్రయాణం బాగాలేదంటే. ఈ రే నన్ను వారేజా అని బాగా రాశాడు చక్కగా. ఆ పాట పాడితే నాకు ప్రైజ్ ఇచ్చారు 9వ తరగతిలో. అందుకని డౌన్ ది స్ట్రీమ్ ఇన్ ఫుల్ మూన్ లైట్ ఇన్ ఫెయిర్ వెదర్ యూ డోంట్ డూ ఎనీథింగ్. అదే నడుస్తుంది పడవను, పెద్ద ఆయాసం రాదు, నీకు చెమటలు రావు. ఈ అవేర్నెస్లో ఇలా ఉంటుంది ప్రయాణం. లేకపోతే ఎదురు పెద్ద టర్మాయిల్ తుఫాన్లో ఎదురీత కష్టపడతాం. ఒక మాట ఏంటంటే గోదావరిలో ఎదురుగా తెడ్లు వేసుకున్నప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోయేవాళ్ళం, కాన్స్టెంట్గా తెడ్లు వేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే మేము ఎంత అడుగు ముందుకైతే అడుగు వెనక్కి తోసేస్తూ ఉంటుంది నీరు. వి స్టే దేర్ ఓన్లీ. టు స్టే దేర్ వీ హ్యావ్ టు డూ ది ఓవర్ స్ట్రగుల్. అలా ఉంటుంది.
సీన్ బాగా చూశాను. ప్రపంచ గోదావరి తల్లి అమ్మది, దాని ఒడిలో పడుకుంటే అమ్మ ఒడిలో అది ఎన్ని ఎన్ని నీతులు నేర్పింది, ఎన్ని విషయాలు చెప్పింది, ఎంత మాట్లాడింది ఆవిడ నాతో, ఎంత అద్భుతంగా బోధ చేసింది, ఎంత చల్లగా చూసింది. పాలు ఒళ్ళో పడుకోబెట్టి తాగిస్తుంది తల్లి. ఆ తీపి మాధుర్యం ఐ ఎంజాయ్డ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ గురు. మదర్ ఈజ్ ఎ గురు. దట్ మదర్ ఈజ్ ప్రెసెంట్ in Godavari. That mother is present in the moonlight. Everything. So it's beautiful. The world is beautiful because when it teaches, it's beautiful. When you look at the whole Prakriti as mother, even in your suffering, mother is teaching Prakriti. There's a beauty. అందం ఉంది అందులో. అందుకని ఒక ఎస్థెటిక్ లివింగ్ అలవాటు అయింది నాకు, ఆ దృష్టి ఉండడం చేత. సో యాజ్ an art lover, I have been living through material living, artistic feelings though. So the art of living even through turmoil. అందులో మెసేజ్ ఒక అంత బాగా సఫరింగ్ కూడా బాగుంది అలా అనిపిస్తుంది. సో ఒక డివైన్ ప్రెజెన్స్ని గుర్తించడమే కాకుండా ఈవెన్ ఏదైనా ఆర్టిస్ట్ వన్ కెన్ ఎంజాయ్, వన్ కెన్ గ్రేస్ఫుల్లీ టేక్ ది సఫరింగ్స్. అంటే ది నెక్స్ట్ లోయర్ లెవెల్ బిట్వీన్ గ్రాస్ మెటీరియలిజం అండ్ డివైన్ యాటిట్యూడ్ టు డివినిటీ, ఇన్ బిట్వీన్ ఆర్ట్ వచ్చింది. ఎస్థెటిక్ సెన్స్, ఎస్థెటిక్ వే ఆఫ్ లివింగ్. ఎస్థెటిక్ వే ఆఫ్ లివింగ్ డస్ నాట్ మీన్ ఓన్లీ లివింగ్ ఇన్ గ్రేట్ లగ్జరీ లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్, అది కాదు. త్రూ టర్మల్, త్రూ డిఫికల్టీ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ది నేచర్ ఈస్ ట్రైంగ్ టు టెల్ యూ, వాట్ డస్ ఇట్ వాంట్ టు టీచ్ మీ ఇన్ దిస్ సఫరింగ్. అలాగే అది కూడా ఒక ఆర్ట్ ఉంటుంది, మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ లగ్జరీ అనా? వాట్ ఈస్ దేర్ ఇన్ ఆర్ట్ ఆఫ్? అన్నిట్లో కూడా సర్వకాల సర్వావస్థల్లోనూ. అందుకని ఎప్పుడు కూడా కాదు, కొంచెం ఆర్టిస్టిక్గా పొయిటిక్గా నా దృష్టి ఉంటుంది అన్ని విషయాలు. ఇట్స్ ఇంట్రెస్టింగ్. యూ డోంట్ సఫర్ ఇన్ దట్. డిఫికల్టీస్ డిఫికల్టీస్ అంటే సర్కమ్స్టెన్సెస్ అని అర్థం. నీ రియాక్షన్ పేరు సఫరింగ్ అని పేరు. యువర్ రియాక్షన్ టు డిఫికల్టీ ఈజ్ కాల్డ్ సఫరింగ్. వాట్ ఈస్ బై అండ్ లార్జ్ అపియర్స్ టు బి నార్మల్ ఈజ్ కాల్డ్ సఫరింగ్. వాట్ ఈస్ అబ్నార్మల్ ఇన్ డిఫికల్టీ ఈజ్ నాట్ సఫరింగ్. ఆర్ ఎస్పెషల్లీ స్పెషల్ యాటిట్యూడ్ in difficulties is dismissal of suffering. Your attitude is understanding. Then what is it in difficulties? What should I understand? Understanding unte suffering potundi. Understanding ledu suffering unte. That's art of living ante ala define cheyali. నెవర్ టు కమ్ బ్యాక్ అది ఆర్ట్లో ఉందని చెప్పేవారు ఎప్పుడు. అవును, నెవర్ టు కమ్ బ్యాక్. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, అది లివింగ్ అండ్ లివింగ్ రెండు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇన్ ఏ వే నాట్ టు కమ్ బ్యాక్ అగైన్. అది అలాంటి యాటిట్యూడ్ ఏదైనా సరే. ఠాగూర్ ఏదో రాశాడు చాలాను, సరే ఏదో దానికి ప్రైజ్ ఇచ్చారు కదా గీతాంజలి, అంతకన్నా నిజంగా మీనింగ్ఫుల్గా రాసింది ఫ్రూట్ గ్యాదరింగ్, బాగా రాశాడు. బట్ ఏమిటి అక్కడి నుంచి ఆ కల్చర్, ఆ థాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఉపనిషత్తుల పరిచయం. అది ఉపనిషత్తుల కంటే గ్రేటర్ పొయిటరీ ఎక్కడ ఉంది? ఈశావాస్యమిదం సర్వం పొయిటరీ కాదా అది? కెన్ దేర్ బి గ్రేటర్ పొయిటరీ క్లోజెస్ట్ టు ది ట్రూత్? గ్రేట్ ఇమాజినేషన్ కెన్ గో, but truth itself is set in Upanishads, the limits of poetry.